న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గర పడుతుండటంతో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా సంబరాలు నిర్వహించుకోవాలని ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నయా సాల్ జోష్కు స్పీడ్ బ్రేకులు. న్యూ ఇయర్ వేడుకలకు సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు. రాత్రి 8 గంటల నుంచి 1 గంట వరకే సెలబ్రేషన్స్. 25 స్టార్ హోటల్స్, 3 పబ్బులు, 22 రిసార్ట్స్, 269 ఫామ్ హౌస్లు. సెలబ్రేషన్స్ కి అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్లు మూసివేత. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ప్రత్యేక దృష్టి. న్యూ ఇయర్ అనగానే యూత్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. సెలబ్రేషన్స్ కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. అలా అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 25 స్టార్ హోటల్స్, 3 పబ్బులు, 22 రిసార్ట్స్, 269 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధమవుతున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 1 గంట వరకే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ మరియు మా దగ్గర ఉన్న 250 ఫామ్ రిసార్ట్స్, అదే 25 రిసార్ట్స్, ఫామ్ హౌసెస్, అదే కాకుండా 25 స్టార్ హోటల్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. అందరినీ కూడా పిలిపించి నిన్న కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పాము. ముందుగా ఈ కెపాసిటీకి మించి టికెట్స్ అమ్మొద్దని చెప్పడం జరిగింది. అది చాలా ముఖ్యం. ఎందుకంటే కెపాసిటీ 2000 ఉందనుకోండి, 4000 టికెట్లు అమ్మి అక్కడ స్టాంపీడ్ లాగా పరిస్థితి ఏర్పడుతుంది. సో దాంతో సమస్యలు వస్తాయి. అనుమతి లేకుండా హోర్డింగ్స్ పెట్టరాదని, న్యూడ్, సెమీ న్యూడ్ యాడ్స్ ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. డీజేలకు ముందస్తు అనుమతి తప్పనిసరని పోలీసులు ప్రకటించారు. బాణసంచ పేల్చడం పూర్తిగా నిషేధించారు. సెలబ్రేషన్స్ జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు రికార్డు చేయాలని, గన్స్తో లోపలికి అనుమతి ఇవ్వరాదని తెలిపారు. మహిళలకు ప్రత్యేక బ్యారకులు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీసులు చెబుతున్నారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో 8 నుండి 1 వరకు, ఉదయం 1 వరకు పర్మిషన్ ఉంటుంది. ఈ మొత్తం సమయం కూడా అందరూ సీసీటీవీ రికార్డింగ్ పెట్టుకోవాలి. అంటే అక్కడ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో మొత్తం సీసీటీవీస్లో రికార్డ్ అయి ఉండాలి. మాకు అవసరం అనుకుంటే మేము ఆ రికార్డింగ్ తీసుకొని పరిశీలిస్తాం. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఇది కంపల్సరీ. ఎవరైతే చెయ్యరో, మరి ఆ కంప్లైంట్ వచ్చిన సందర్భంలో వారి దగ్గర సీసీటీవీ రికార్డింగ్ లేకపోతే వారిపైన కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి అన్ని ఫ్లైఓవర్స్, ఔటర్ రింగ్ రోడ్లు మూసివేస్తారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి అది టికెట్ చూపిస్తే ఎక్స్ప్రెస్ హైవేపై అనుమతిస్తామని పోలీసులు అంటున్నారు. సెలబ్రేషన్స్ అయిపోయాక తాగి వాహనం నడిపే వారికి బ్రీత్ అనాలిసిస్ నిర్వహిస్తామని, తాగిన వారు కాకుండా పక్కన కూర్చునే వారే డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.